టమాటా ఎండుగారం పచ్చడి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా సింపుల్. పుల్లల పొయ్యి మీద నేను ఎలా చేశానన్నది ఒకసారి ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చడి అంటే మా ఆయనకి చాలా ఇష్టం ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు నేనైతే టమాటాలు ఎండుకారం పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. పుల్లల పొయ్యి మీద చూడండి, 2 టమాటాలు కేజీ తెప్పించాను. ఇదైతే కారము. ఈ టమాటాలు నీట్గా మనం 4 ముక్కలు చేసుకుందాం. ఒక్కో టమాటాని ఇలా టమాటాని వచ్చి 4 ముక్కలు కట్ చేయాలి. ఇంకో చూడండి, టమాటాకి వచ్చి ఈ మూతులు కూడా తీసేయాలి ఫ్రెండ్స్. మూతులు ఉంటే పచ్చడి అనేది మనకి మెరగతాం. మూతులు తీసేసి బాగా 4 ముక్కలు కోసి ఒక్కో టమాటాని బాగా పొయ్యి మీద కొంచెం నూనె వేసి ఉడకబెట్టుకుందాం. చూడండి, టమాటాలు మొత్తం ఇలా కట్ చేసాను. 4 ముక్కలు కట్ చేసి పొయ్యి మీద పెట్టాను. పుల్ల పొయ్యి మీద పొయ్యి అయితే మండుతుంది ఫ్రెండ్స్. మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం బాగా. మా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళకైతే పుల్లల పొయ్యి మీద ఉదయాన్నే అన్నం వండేసాను. ఇంకా 1 కేజీ బంగాళదుంపలు తెచ్చి వాళ్ళ కోసం ఫ్రై చేశాను ఫ్రెండ్స్, తింటున్నారు. మా బుజ్జి అయితే రెడీ అయిపోయింది. రేణుకా చూడు, రేణుకా అన్నం తిన్నవా? మా రేణుకా కూడా తిన్నది వాళ్ళతో పాటు. ఇంకెందుకంటే టైము 8:30 అవుతుంది, స్కూల్కి వెళ్ళే టైమే. అందుకని వీడియో తీయలేదు ఫ్రెండ్స్. గబగబా గ్యాస్ పొయ్యి మీదే. ఇంకా అన్నం అయితే పుల్లల పొయ్యి మీద వండాను. ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే గ్యాస్ పొయ్యి మీద చేశాను. తింటున్నారు, తిని బాక్సులు కట్టుకొని వెళ్ళిపోతారు. మా బుజ్జి చూడండి, బుజ్జి హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు మా అమ్మ అయితే బంగాళదుంప ఫ్రై అన్నం వండింది, తింటున్నాము మేమందరము. ప్లీజ్ ఫ్రెండ్స్, మేమైతే 5 అక్క చెల్లెళ్ళం. నా పేరు అయితే లక్ష్మీప్రియ, మా అక్క పేరు కీర్తి, మా 2వ అక్క పేరు అయితే శృతి, 3వ అక్క పేరు శ్రీవల్లి, మా చెల్లి పేరు రేణుకాదేవి, నా పేరు లక్ష్మీప్రియ. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ మా ఛానల్ చూడండి, మా వీడియో చూడండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి అయితే మాకు ఎగ్జామ్ ఫ్రెండ్స్. మేమైతే ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ బాగా రాయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. మా శృతి చూడండి, ఈ బొచ్చ గిన్నెలో తింటది ఇప్పుడు అన్నం, దాంట్లోనే పెట్టుకొని. తొందర తినాలి, టైం అయిపోతుంది స్కూల్కి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి బ్యాగులు తెచ్చి బండి మీద పెడుతున్నారు. తిన్నారు, రెడీ అయిపోయారు, బాక్సులు కూడా కట్టుకున్నారు. చూడండి, ఈరోజు అయితే మా పిల్లలకి కొత్త బ్యాగులు ఇస్తున్నారు. ఫస్ట్ సారి ఇచ్చారు కానీ ఆ బ్యాగులు ఏమంత బాగలేదు, తెగిపోయాయి. ఇంకా మళ్ళీ ఈరోజు కొత్త ఇస్తారంట. అందుకని మా శృతి అయితే ఈ సంచిలో పెట్టుకుని వెళ్తుంది. అక్కడికి ఈరోజు కొత్త బ్యాగులు ఇస్తారు కదా, ఇంకా సంచిలో తీసి ఆ బ్యాగులో పెట్టుకోవచ్చు. మా పిల్లలు స్కూల్కి బయలుదేరగానే ఫస్ట్ టామీ వస్తుంది. చూడండి, ఈరోజు టాపీ వాళ్ళకి అయితే పని లేదు, హిందీ వాళ్ళకి కూర్చున్నారు. ఇంకా ఈ బండి మీదే 4 ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి, 4 ఇరుక్కొని కూర్చున్నారు. ఇంకా మా పిల్లల కోసం అయితే ఆటో కొనాల్సిందే, బండి అయితే సరిపోదు, ఇంకొంచెం పెద్ద అయిపోయింది. మళ్ళీ మా రేణుకాదేవి కూడా స్కూల్కి వెళ్ళింది కదా, చూడండి ఎలా చూస్తుందో వాళ్ళు వెళ్తున్నారని. ఏం కూడా బండి ఎక్కాలని చూస్తుంది. చూడండి, టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా నేనైతే చింతపండు ఎల్లిపాయలు ఫ్రెండ్స్. చూడండి, చింతపండు మనం చింతపండు ఎంత వేసుకుంటే కారం అంత వేసుకోవచ్చు, ఎందుకంటే పులుపు ఉంటేనే కారానికి. ఈ కారం ప్యాకెట్ అయితే నేను డీమార్ట్లో తెచ్చాను, 70 రూపాయలు, 200 గ్రాములు. చింతపండు, 2 ఎల్లిపాయలు. మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా జాడీల్లో, అట్లా కాకుండా ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మనకి పచ్చడి అయితే తాలింపు వేసుకుంటే మళ్ళీ ఉడకబెట్టుకొని బాగా చింతపండు అన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని తడి తగలకుండా ఉంటే మనకు ఒక వారం రోజులైనా ఉంటుంది. ఇంకా అట్లలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఇంకా మనం టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, అలాగే ఉంటుంది. ఫ్రెష్గా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అట్లా కంటే కూడా ఇట్లాగే బాగుంటుంది. నేను ఎప్పుడు వారానికి ఒకసారి ఇలా చేస్తాను ఈ పచ్చడి. ఇంకా దీంట్లోకి వడియాలు ఎంచుకున్నా, అప్పడాలు ఎంచుకున్నా కానీ తినొచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరందరూ. చాలా తేలికగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పచ్చడి మిక్సీ అయినా వేసుకోవచ్చు, గ్రైండర్ అయినా, లేకపోతే పప్పు గుత్తి పెట్టి అయినా మెత్తగా పప్పు గుత్తి పెట్టి ఎనుపుకుంటేనే తణుకులుగా మనకు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. నేనైతే పప్పు గుత్తి పెట్టి ఎనుపుతాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం, ఎందుకంటే టమాటాలు మగ్గిపోయాయి.
ఇంకా చింతపండు కూడా వేసుకుంటే చింతపండులో ఉన్న రసం అంతా ఈ టమాటాలకు పట్టేసిద్ది. ముందర వేసుకుంటే చింతపండు కూడా బాగా నానేది ఫ్రెండ్స్, అప్పుడు పచ్చడి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు కూడా టమాటాలతో పాటు మగ్గిపోయిద్ది, చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మబ్బులు పట్టింది చూడండి, బయట వాతావరణం మొత్తం వాన పడేటట్టుంది. ఈరోజు పని కూడా ఎవరు చేయట్లేదు. పక్కన ఉండే అపార్ట్మెంట్ కడుతున్నారు కూడా. ఇంకా కింద పిల్లర్లు ఆఖరు గుంతలు అంటారు కదా, అవి కూడా పోస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అయితే మొత్తం 20 ఫ్లాట్లు అంట, అటు 10 ఇటు 10. చూడండి పెద్ద అపార్ట్మెంటు. ఆ ట్రాక్టర్తో ఆఖరు గుంతలని తీస్తారు. ఇదివరకు అయితే వడ్రంగి వాళ్ళు తీసేవాళ్ళు గుంతలో. ఇంక ఇప్పుడు చూడండి మనుషులతో పని ఏమీ లేదు, ఇంకా మిషన్లతోనే గుంతలు తీయటం అన్నీ. వాన మబ్బులు పట్టింది. ఇంకా అట్లా గుంతలు తీసి ఇంకా అట్లా ఇనుము రాడ్లు కట్టి అట్లా కంకర పోస్తారు. ఇంకా అవి సెట్ అయిపోతాయి. ఇంకా అవన్నీ వేసాక మొత్తం కింద స్లాబ్ వేస్తారు. కింద స్లాబ్ వేసి పిల్లర్లు అవన్నీ పోసినాక కింద స్లాబ్ వేసి మొత్తం లెవెల్ చేసి ఇంకా అప్పుడు మళ్ళీ స్లాబ్. నిన్న ఇలా 3 రోజులు బట్టి చేస్తున్నారు, ఎందుకంటే 20 ఫ్లాట్లు కదా. ఇంకా అక్కడైతే బోరు కూడా వేసారు చూడండి, కొత్తగా నీళ్ళు కూడా పడ్డాయి. అటు పక్క అపార్ట్మెంట్ కూడా చూడండి, డబ్బులు ఉంటే ఏముండదు, డబ్బులు ఉండబట్టి తొందరగా కట్టేస్తున్నారు. పనులు కూడా స్పీడ్గా వస్తారు. ఇప్పుడు డబ్బులు కూడా వారం చెక్కులు ఇస్తారు అందరికీ. డబ్బులు అయితే ఒక వారం కూడా ఎవరికి ఆపరు ఫ్రెండ్స్. వారం ఎంత ఉంటే అంత, ఎంత పని చేస్తే అంత డబ్బులు ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఉండే అపార్ట్మెంట్లో కూడా మాకు చాలా బాగుంది ఇక్కడ. ఇంకొక 3-4 నెలలు అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా ఎక్కడన్నా ఇంకా 4 నెలలు టైం ఉంది కాబట్టి ఇంకెక్కడన్నా అపార్ట్మెంట్ ఒకటి చూసుకోవాలి. ఇంకా ఈ ఓనర్ల గారులు అయితే మళ్ళీ చూస్తారంట, కానీ ఈ మొత్తం సేల్స్ కావాలి. సేల్స్ అయితేనే మనకి మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ మొదలు పెడతారంట వీళ్ళు. పొయ్యి అయితే మండుతుంది చూడండి. బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా మాకు లిఫ్ట్ మిషన్ తక్కువే ఉంటుంది, ఇంకా టైల్స్ వేసేదాకా. టైల్స్కి అయితే చాలా బట్టి తీసుకా. ఇంక ఇప్పుడు టైల్స్ వేయాలంటే ఫస్ట్ సీలింగ్లు వేయాలంట. సీలింగులు పని అయిపోతే టైల్స్. ఇంక ఈ లోపల మాకు ఖాళీయే. మీరందరూ ఏమేమి పని చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా వాచ్మెన్గా ఉండి లిఫ్ట్ మిషన్ పని చేసుకుంటాము. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి. టమాటాలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు దింపుకొని పప్పు గుత్తి పెట్టి బాగా మెత్తగా ఎనుక్కుందాం. ఇంకా పచ్చడి తాలింపు వేసుకోవడానికి అయితే జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఎల్లిపాయలు రెడీలో పెట్టుకున్నాను. పప్పు గుత్తి కూడా కడకొచ్చి రెడీలో పెట్టుకున్నాను. చూడండి చింతపండు కూడా ఎలా మగ్గిపోయిందో. మనం ఒక 5 నిమిషాల ముందర చింతపండు వేస్తే మగ్గిపోయిద్ది. ఇప్పుడు ఈ పప్పు గుత్తి పెట్టి టమాటాలని మెత్తగా ఎనుక్కోవాలి. పప్పు గుత్తి పెట్టయితే ఎనిపాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కారమును మనకి తినడానికి రుచికి సరిపోయే సాల్ట్ వేసుకుందాం. మెత్తగానే ఎనిపాను చూడండి. కారం అయితే మనం చింతకుండు వేసిన దాన్ని బట్టి వేసుకోవచ్చు, మనం మంట తినేదాన్ని బట్టి. చూడండి మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఇంక ఇప్పుడు సరిపాను సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసుకుందాం, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే తీయలేం కదా, తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ 3 బాగా ఇంకా మెత్తగా ఎనపాలి. చూడండి పచ్చడి అయితే మెత్తగా ఎనుపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇంకా తాలింపు వేసుకోవడానికి కళాయి పెట్టాను. కళాయి వేడైంది, నూనె పోసుకుందాం. నూనె ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ టమాటాలు ఇదంతా బాగా పచ్చివాసన పోయి బాగా మగ్గిపోవాలి. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు తాలింపు గింజలు, జీలకర్ర వేసుకుందాం.
తాలింపు గింజలు ఎగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లిపాయ కూడా వేసుకుందాం. ఈ ఎల్లిపాయలు అనేది పచ్చివాసన ఉండకూడదు, పచ్చివాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ ఏంటంటే ఎల్లిపాయలు ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి సువాసన చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగిన చెడపట్లాడుతుంది చూడండి, మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు. ఇది కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. చూడండి పచ్చడి ఎంత రేటుగా ఉందో. కారం చాలా బాగుంటుంది డీమార్ట్లో ఇది. చూడండి పచ్చడి మొత్తం వేసాను ఫ్రెండ్స్. ఇవి అయితే కేజీ టమాటాలకి ఇంత పచ్చడి అయింది. పచ్చడి మనం కళాయిలో వేయగానే కింద మంట అనేది పెట్టకూడదు, ఇంకా నిప్పులు ఉండాలి. నిప్పులతోని పచ్చడి బాగా మగ్గిపోవాలి. మంట పెడితే మాడిపోయింది, మాడు వాసన ఉంటుంది. చూడండి బాగా ఒక పావు గంట తిప్పుకుంటా ఈ పచ్చడి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడికి మెయిన్ చింతపండు కూడా ఎక్కువ వేసుకోవాలి, పుల్లగా బాగుంటుంది. చింతపండు లేకపోతే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. టమాటాలు అంతగా పులుపు ఏమి ఉండవు, ఎందుకంటే చింతపండు కారం ఉప్పు 3 సరిపోతే చాలు. పచ్చడి టేస్ట్గా చాలా బాగుంటుంది. పచ్చడి బాగా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. పచ్చడి అయితే రెడీ అయిపోయింది, దింపుకుందాం. బాగా మగ్గిపోయింది, ఉప్పు కారం పులుపు కూడా సరిపోయింది ఫ్రెండ్స్. దింపుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొయ్యి పండుతుంది కాబట్టి ఈ పొయ్యి మీద మా ఆయనకి అప్పడాలు ఇస్తాను. ఈ కళాయిలో కొన్ని అప్పడాలు ఎంచుకుందాం. పచ్చడిలోకి మనకి కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా అప్పడాలైనా, ఇంకా ఉప్పు చేపలు ఉంటాయి కదా, ఉప్పు చేపలు అయితే ఇంకా బాగుంటాయి. ఉప్పు చేపలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్, తీసుకురావాలి. ఇప్పుడైతే ఈ వడియాలు ఎంచుకుందాం. ఈ వడియాలు అయితే నేను డీమార్ట్లో తెచ్చాను. ఈ వడియాలు వచ్చి కేజీ 85 రూపాయలు పట్టాయి. చూడండి కేజీ వచ్చి 85 రూపాయలు. ఇవే దీంట్లో జీలకర్ర వేస్తారు, పచ్చి కారపొడి అని 2 రకాలు ఉన్నాయి కలిసి. పచ్చి కారం ఒకటి, ఎండు కారం ఒకటి. చూడండి ఇవైతే ఎండు కారం, ఇవైతే పచ్చి కారం. కళాయి వేడవుతుంది. ఈ వడియాలు ఎంచుకోవడానికి నూనె పోసుకుందాం. నూనె కూడా పోసాను, ఎక్కువ నూనె పోయట్లేదు. ఇప్పుడు మనం ఈ వడియాలు ఎంచుకుంటాం, మళ్ళీ నూనె కాగిపోయింది. ఆ నూనె మళ్ళీ దేనికి పనికిరాదు, అందుకని కొంచెం వేసాను. ఈ వడియాలు ఎంచుకుంది, చేపలు ఎంచుకుని వేరువేరుగా నూనె పోసుకొని అవి వాడుకోవాలి. మళ్ళీ ఈ నూనెలో కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, కాగిన నూనె. నేనైతే వేరువేరు టిఫినీల్లో పోస్తాను. చేపలు ఎంచితే వేరేగా గిన్నెలో పోస్తాను. ఇంకా మామూలుగా ఇట్లా వడియాలు ఎంచుకుంటే ఇది వేరే పోసుకుంటే మళ్ళీ దీంట్లోనే వడియాలు ఎంచుకోవచ్చు. నూనె వేడైందో లేదో చూద్దాం. నూనె బాగా వేడైతేనే ఈ వడియాలు పొంగుతాయి ఫ్రెండ్స్, లేకపోతే పొంగవు. గాలి అనేది తోలుతుంది బాగా. చూడండి కొత్త మొబ్బులు పోయాయి కానీ గాలి తోలుతుంది మళ్ళీ. ఇప్పుడు ఈ వడియాలు ఎంచుకుందాం. ఫస్ట్ 3 వడియాలు వేసాను. ఇవైతే పప్పు చారులోకైనా పచ్చట్లోకైనా బాగుంటాయి, చాలా బాగుంటాయి. వడియాలు అయితే ఎంచుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది నూనె తిప్పుకుందాం. ఇంకా టైం అయితే 10 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మా ఆయన అయితే అన్నం తింటున్నాడు. ఆయనకైతే పచ్చడి ఇంకా వడియాలు ఎంచాను కదా అన్నీ ఆయన దగ్గర పెట్టాను. పచ్చడి ఎట్లా ఉందనేది తిని చెప్తారు మా ఆయన రియాక్షన్. చూడండి పచ్చడి అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. పచ్చడి నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది పచ్చడి. మనం టమాటా పచ్చడి అయినా నిల్వ ఉంటుంది కానీ ఈ పచ్చడి అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. మా ఆయనకి చాలా ఇష్టం ఈ పచ్చడి అయితే.
రోజు ఈ పచ్చడి పెట్టినా కానీ తింటాడు. చూడండి, రేపు టిఫిన్ చేయడానికైతే ఇంకా అట్లు పోయడానికి మినపప్పును ఇంకా రేషన్ బియ్యం నానబోస్తున్నాను వేరు తెపాలలో. ఎందుకంటే పొట్టు మినపప్పు కాబట్టి మనం కడిగేటప్పుడు పొట్టు రాదు, బియ్యం అనేవి కలిపి పెడితే. అందుకని వేరువేరుగా పోస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.